లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. విషయాలు చాలామంది క్షుణ్ణంగా సీనియర్స్ అందరూ కూడా చెప్పారు, సంతోషం. అందుకే నేను యాక్చువల్గా లాస్ట్లో అడిగాను, ఎందుకంటే మేము జూనియర్స్ కదా, మాకు విషయాలు చాలా తెలియదు. మా నరసింహారావు గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన ఏదో పాపం కామ్రేడ్ వెళ్ళిపోయాడు, సిపిఐ పార్టీయో సిపిఎం పార్టీయో ఆయన మోసం చేసిందని, అన్యాయం చేసిందని చెప్పాడు. అసలు సబ్జెక్ట్ ఏందిరా బాబు అంటే, అసలు ఎస్టీ వర్గీకరణ మీద, ఎస్టీ వర్గీకరణ మనకు అవసరమా కాదా, లేదు క్రిమిలేయర్ చట్టం అవసరమా కాదా చెప్పాయా బాబు అంటే సో చెప్పుకొచ్చాడు. నేను సూటిగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా లెఫ్ట్ పార్టీస్ పుణ్యంతో అక్కడ ఎంతో కొంత, ఈవెన్ పెంచలయ్య కావచ్చు, రామచంద్రయ్య కావచ్చు, శేఖర్ కావచ్చు, పులి చెంచయ్య గారు కావచ్చు, చౌటు శనయ్య కావచ్చు, ఇదిగో మన సోదరి ఉషా కావచ్చు, గంగల శ్రీరాములు కావచ్చు, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళే. ఎస్పెషల్లీ లెఫ్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సిపిఐ సిపిఎం పార్టీలోంచి తయారై వచ్చిన వాళ్ళే. ఆ సోదరుడు ఆ మాట మాట్లాడిన చాలా బాధ వేసింది. నిజంగా చెప్తున్నా నేను, స్వతంత్రం వచ్చి మనకి దాదాపు 78 ఏళ్ళు అవుతున్నా కూడా ఈరోజు సామాజిక వర్గం ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ కూడా తల ఎత్తుకొని తిరుగుతుందంటే అది లెఫ్ట్ పార్టీస్ పుణ్యమే అని చెప్పేసి నేను గట్టిగా చెప్తా. అయితే సబ్జెక్ట్ చెప్పకుండా సోది మనకెందుకు? మనల్ని అడిగిన విషయం ఏంది? వర్గీకరణ అవసరమా కాదా? లేదు, ఇంకో మిత్రుడు ఈరోజు రాలా, ఏదో సీను అంట, రోజు తిప్పలు గొప్పగా పెడతా ఉంటాడు వాట్సాప్లో. ఆయన్ని రామచంద్ర గారు, పెంచలయ్య గారు, మన సరస్వతం గారు పిలిచారు ఆయన్ని. బాబు గారు తిరుపతికి మీరు రాలేకపోయారయ్యా సీను గారు, దయచేసి నెల్లూరు కన్నా రానని పిలిచారు. ఇది రాలా మిత్రుడు. సార్ మీకు అందరికి చెప్తున్నా నేను, చెడగొట్టడం ఇంత పని, చిన్న పని. చిన్నప్పుడు మా పాఠాలు చెప్పారు ఏమని, గంగిగో పాలు గరిటెడైనా చాలు, కడవుడైనా ఏమి కరము పాలని. కాబట్టి ఇక్కడ రకరకాల మనోభావాలు ఉంటాయి. దయచేసి ఈ విషయంలో, ఎస్టీ వర్గీకరణ విషయంలో నాకు తెలిసి అవన్నీ విషయాలు పక్కన పెట్టండి, దీంట్లో ఐక్యం అవ్వండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో మాకున్న అంటే గొడవలు ఎవరికి లేవు. మీకు మేమే పక్కన పెట్టుకున్నాం. రామచంద్ర గారు వినాలి, మేమే పక్కన పెట్టుకున్నాం. మాకంటే కొట్లాట్లు మీకు లేవు, మాకంటే ఆర్థికమైనటువంటి ఇంకొక బాధలు మీకు లేవు, పక్కన పెట్టేసాం. మేమే కలిసిపోయాం. మీకు ఎందుకు బాధలు నాకు అర్థం కావట్లే. దయచేసి పక్కన పెట్టండి. సో మన తిరుమల శెట్టి శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక బీజం వేశారు తిరుపతిలో, సంతోషపడ్డాం. యాక్చువల్గా చెంచయ్య గారు వినాలి, యాక్చువల్గా నెల్లూరులో వేయాలి ఆ బీజం. ఎందుకంటే ఎప్పటి నుంచో అవసరం లేదండి, మనకు అవసరం లేదు. ఎప్పటి నుంచో అత్యధికంగా ఉన్నటువంటి యానాదులు నెల్లూరులో మేజర్ పాపులేషన్. ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి అయింది పాపులేషన్, వేరే విషయం. అయితే ఇక్కడ వేసినటువంటి బీజం మా పొరపాట్ల వల్ల, నిజంగా చెప్తున్నా నేను, మా యానాది సంఘాల పొరపాట్ల వల్ల, లోపాల వల్ల వేయలేకపోయాం. పక్కన పెట్టేస్తాం, వేరే విషయం. సో ఆయన వేసాడు, అట్లీస్ట్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం, దాన్ని కొనసాగిద్దాం. మీరు ఎవరు కలిసి వస్తే కూడా సమిష్టిగా పనిచేస్తాం. ఈరోజు మీరు అందరూ అంటున్నారు సుప్రీంకోర్టు అది గైడ్లైన్స్ ఇచ్చేసింది, ఎస్టీ వర్గీకరణ వచ్చేసిందని. మీరు అనుకున్నంత ఈజీ కాదు. నేను తిరుపతిలో చెప్పా మీకు, మీరు అనుకున్నంత ఈజీ కాదు. మందాకృష్ణ మాదిక్ గారు 30 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేస్తే, రకరకాల రూపాల్లో రకరకాల పోరాటం చేస్తే నిజంగా
నాకు తెలిసి ఈ విషయంలో మీరు బాధపడతారేమో. సార్ రావు రాజు గారు దయచేసి వినాలి సార్. చేస్తే ఈరోజు ఒక చట్ట ప్రకారం ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ అనేటువంటి ఓట్స్ కలిసిపోతున్నాయి కాబట్టి ఆ క్రమంలో వాళ్ళ పుణ్యాన మనకొచ్చిందే కానీ నాకు తెలిసి ఇప్పుడు చేసినంత పోరాటం కూడా ఎస్టీ వర్గీకరణ రావాలని చెప్పేసి మందాకృష్ణ మాదిక్ గారితో మనం ఇప్పుడు కలవలేదు, కలిసి చేయలేదు. అంటే నాకు తెలిసి చెప్తున్నా, ఇంకేదన్నా కుడుమల గోపాల్ గారు ఏం చెప్తారని తెలియదు అంటే నాకు తెలియదులే, నేను టీచర్ని కాదు. సో కాబట్టి అయిందేది అయిపోయింది, అయింది పక్కన పెట్టండి. పక్కన పెట్టి జాతి ప్రయోజనాలు కాపాడండి. ఆ విషయంలో అందరం ఏకమవుతాం. ఎంత దూరం ప్రయాణం చేస్తాం, ఆధిపత్యం మీరు ఎవరైనా తీసుకోండి, మా చేతనే సహాయ సహకారాలు అందిస్తాం, మేము కలిసి పనిచేస్తాం అని చెప్తున్నాం. కాబట్టి మన అందరం కూడా సమిష్టిగా పార్టీలన్నీ పక్కన పెట్టి పనిచేయగలిగితే అన్ని పార్టీలు కూడా మన వంక చూస్తాయి. ఇప్పటి వరకు మనకి భేదాలు ఉన్నాయి కాబట్టి రామచంద్రకి ఇస్తే ఏమైపోద్దు, మాకాని వెంకటేశ్వర గారికి ఇస్తే ఏమైపోద్దు, పెంచులేకి ఇస్తే ఏమైపోద్దు, లేకుంటే శేఖరకి ఇస్తే ఏమైపోద్దు, లేకుంటే బాపట్ల వెంకటపతి గారికి ఇస్తే ఏమైపోద్దు అని చెప్పేటువంటి ఈ దుచర్యలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి సింగిల్ అజెండా, ఒకే ఒక అజెండా పెట్టుకొని ముందుకు పోగలిగితే దీంట్లో మనం విజయాన్ని సాధిస్తామని చెప్పేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ త్రోవలో మీరు ఎవరు వచ్చినా సరే మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా మేము విన్నవించుకుంటున్నాం. దీనికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు గిరిజనుల సంక్షేమ సంఘం నుంచి మేము అందిస్తాం. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.